అంతర్జాతీయ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన గ్రేటర్ హైదరాబాద్ లో స్లమ్ ఏరియాలకు కొదవలేదు. సిటీలోని మురికివాడల్లో లక్షలాది మంది నిరుపేదలు జీవిస్తున్నారు. తాగునీటి సౌకర్యం లేక కలుషిత నీటిని త్రాగి అనారోగ్యానికి గురవుతున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మారుస్తామని హామీ ఇవ్వడంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది జీహెచ్ఎంసీ. మురికివాడల్లో నివసించే నిరుపేద జనం కోసం త్రాగునీటి కొరత తీర్చేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. స్లమ్ ఏరియాల్లో మినరల్ వాటర్ ను సప్లై చేసేందుకు రెడీ అవుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో 2 నెలల్లో ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయనున్నారు. స్లమ్ ఏరియాల్లో మంచినీటి సరఫరా చేసే బాధ్యతను స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలకు అప్పగించనుంది జీహెచ్ఎంసీ. మురికివాడల్లో 150 నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు బల్దియా అధికారులు. అంతేకాక స్లమ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్, జనాభాపై సర్వే చేయడానికి ఒక టీంను ఏర్పాటు చేశారు. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కి 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాసులకు 5 రూపాయలకే 20 లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ ను అందిస్తామన్నారు కమిషనర్ సోమేష్ కుమార్. అవసరమైతే హోమ్ డెలివరీ కూడా చేస్తామని తెలిపారు. చాలా ఏరియాలో హైదరాబాద్లో మురికివాడలో ప్రత్యేకంగా కొన్ని సమస్య ఉన్నాయి. అక్కడ డ్రింకింగ్ వాటర్ దొరకదు. ఇప్పుడే చాలామంది పూర్ పీపుల్ ఆల్సో మన ఇట్లాంటి వాటర్ కొన్ని తాగుతారు. సో అక్కడ ఒక సిస్టమేటిక్ వేలో కనీసం ఒక ముందు 150 RO ప్లాంట్ పెట్టడానికి మనం ప్లానింగ్ చేశాను. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వింగ్ నుండి లిస్ట్ కూడా తెప్పించాను. సేఫ్ వాటర్ ఇస్తే పూర్ పీపుల్ తక్కువ రేట్లో ఇస్తే అంటే మనకి ఎంత అంటే దానికి మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతే దాని మీదే ఇస్తాం. సో అది డీటెయిల్స్ ఇప్పుడు వర్కౌట్ చేయడం జరుగుతుంది. పేదల కోసం జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన పథకాలు సక్సెస్ అవ్వడంతో మంచినీటి సరఫరా చేసేందుకు రెడీ అయింది. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే మురికివాడల్లోని ప్రజలకు మినరల్ వాటర్ అందనుంది.